బాలరాజు గారు ఇస్తున్న హామీలు సాధ్యమయ్యేవా ఏంటి? అసలు కొందరేమో సాధ్యం కానివి కూడా ఇస్తున్నారు, ఉచితాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది పార్టీ అని చెప్తున్నారు, మీరేమంటారు? హలో బాలరాజు గారు వినబడిందా నా మాట? నమస్కారం మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలకి నమస్కారం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని మళ్ళీ ఎనాన్ చేస్తూ, అదేవిధంగా కొత్తగా ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి 400 రూపాయలకు ఏదైతే మహిళలకు సిలిండర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా 93 లక్షల వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కి ఏదైతే మేము ఇస్తే సన్నబియ్యం ఇవ్వడానికి అంశం కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించి తెలంగాణ మహిళల కుటుంబంలో మహిళలకి 3000 రూపాయల ఏదైతే లబ్ధి కావచ్చు, అదేవిధంగా ఈ ఇంటి జాగాలను ఇవ్వడం విషయంలో కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి పేరుతోటి గృహాలని కట్టించడంలో కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేస్తూ డిగ్రీ కళాశాలని రూపొందించడం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా ఏదైతే బీమా ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో 15 లక్షలు, అదే ప్రజలతో పాటుగా జర్నలిస్టులకు కూడా వర్తింపజేయడం చాలా శుభపరిణామం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా 5 లక్షల బీమా ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. కాబట్టి బాలరాజు గారు ఏది శుభపరిణామం అండి? హలో, ఏ పథకం శుభపరిణామం అంటున్నారు మీరు? నేనేంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ పథకాలు అయితే ముందుకు సాగుతా ఉంటాయి, ఆ పథకాలతో పాటుగా ఇలా పేద ప్రజలకు 93 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం అనేది చాలా మంచి పరిణామమే కదా. పేద ప్రజలకి ఇన్ని రోజులు కంట్రోల్ బియ్యం ఏదైతే ఉందో ఆ కంట్రోల్ బియ్యం పీడిఎస్ ద్వారా వచ్చే బియ్యం మొత్తం కూడా దొడ్డు బియ్యం వచ్చేది, దాని ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురుతుందని చెప్పేసి అనేక మార్లు మాకు ప్రజల నుంచి వచ్చింది, ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇవాళ దేశానికి అన్నం పెట్టేటువంటి ధాన్యాగారంగా అన్నపూర్ణగా తెలంగాణ మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో పడినటువంటి సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రజలకు, పేద ప్రజలకు ఇస్తే తప్పేంటంటే ఆలోచన. రైట్, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా.